మోసిక్తో ఋషికేష్ 99 టీవీ వెమ్లవాడ నుంచి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని పసిగట్టిన బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్ ఆరోపించారు. కాంగ్రెస్ విజయం ఖాయం కావడంతో అనైతిక బంధానికి బీఆర్ఎస్ బీజేపీలు పూనుకున్నాయని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ పడలేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని జోరందుకున్నాయి. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో స్పెషల్ ఫోకస్ అయితే చేసింది. ప్రస్తుతం మనం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, నిర్మల్ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న మీరు మీ జిల్లాలో 3 మున్సిపాలిటీ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎలా కొనసాగుతుంది ప్రచారం? ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతుంది. నేను ఇప్పుడే బైన్స కూడా వెళ్ళి రావడం అనేది జరిగింది. మేము అక్కడ ఇంటెలిజెన్స్ సర్వీస్ కావచ్చు, మిగతా అన్నీ కూడా మనం తెలుసుకుంటే 100% ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ప్లస్ మిగతా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోటి పెట్టిన దాంట్లో కంపల్సరీ అక్కడ కూడా గెలిచే అవకాశాలు చాలా అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మనం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా నిర్మల్లో 31 నుంచి 35 స్థానాలు, మొత్తం 42 ఉంది. 42లో మొత్తం కూడా 100% గెలిచేటువంటి క్యాండిడేట్లనే సర్వేలు విత్ లోకల్ ఏదైతే కమ్యూనిటీ బేస్ చేసుకోవచ్చు ఆ రకంగా సెలెక్షన్ చేసుకొని ప్రత్యేకించి మనం టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ కూడా మున్సిపాలిటీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించబోతున్నాం. ఇక్కడ 12 వార్డులలో 8 నుంచి 9 స్థానాలు 100% మేము గెలవబోతున్నాం. కానీ ఇక్కడ మాకు ఇంతకుముందు తెలిసిన రిపోర్ట్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ అంతా కూడా కలిసి పనిచేస్తా అనేది. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కాదు, అవసరమైతే ఎంఐని తీసుకురాని, ఇంకా ఎవరికి మాయావతి పార్టీని కూడా తీసుకురాని, దేశంలో ఉన్న అన్ని పార్టీని తీసుకొచ్చినా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎక్కించిన పక్క. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు దాంట్లో 100% గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉంది. ఈసారి కూడా మళ్ళా నూతనంగా మళ్ళీ కౌన్సిల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించబోతున్నాం. సార్, ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చేసరికి మీరు ఎమ్మెల్యేగా గెలుపొంది 2 సంవత్సరాలు గడుస్తుంది. ప్రధానంగా ఎలాంటి అంశాలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, ఎలాంటి అంశాలతో ప్రజలకు వెళ్తున్నారు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి? ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించింది ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి. వాస్తవంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నేను మార్నింగ్ వాక్ పేరు మీద గల్లీ తిరగడం అనేది జరిగింది. ఒక గల్లీని కూడా నేను వదలలే. 2 సంవత్సరాలు నేను ఇంటికాడ పడుకోలేను, లేకపోతే దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేయలేదు. నేను కేవలం నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతి వాడకట్లు కూడా తిరిగి వేరే ప్రత్యేకించి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో అమృత్ కింద నీటి సమస్యల కోసం అమృత్ కింద 22 కోట్లు మంజూరు చేసి ఆ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా 15 కోట్లు మంజూరు చేసి మరి ఆ పనులు కూడా టెండర్లకు పిలవడం అనేది జరిగింది. దాంతోపాటు రోడ్ వెండింగ్ 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోలే. ఈరోజు రోడ్ వెండింగ్ పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మా 100 బెడ్ హాస్పిటల్ కోసం మనం ఏదైతే చేసామో దానికి సంబంధించిన బస్తీ దవాఖానా, మరి బస్తీ దవాఖానాను మనం శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ బోడినకుంట దగ్గర 130 కోట్లతోటి మరి బోడినకుంట డెవలప్మెంట్ కింద ట్యాంక్ డెవలప్మెంట్ పడి కింద అక్కడ నిధులను మంజూరు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ ఉన్న సమస్యలు 10 సంవత్సరాలు ఈ ఏడకట్టు కూడా కనీసం సీసీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు ఎక్కడ చేయలే, తాగునీరు అందించలే. వాటితో పాటు మేము ప్రభుత్వంగా పరంగా ఇచ్చినట్టు స్కీమ్లు ఈరోజు ఫ్రీ కరెంటే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యమే కావచ్చు, ఫ్రీ బస్సే కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్సే కావచ్చు, ఈ స్కీమ్లు బలంగా తీసుకెళ్తూ దాంతోపాటు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈరోజు నా మీద ఒక విష ప్రచారం తీసుకొస్తున్నారు మున్సిపాలిటీలో. వెడమ భోజ్ అనేవాడు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాసనం అయితే ఉట్నూరుకు తరలించారని ఆ మీద విష ప్రచారం చేస్తారు. వాళ్ళకి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటిది, ఏదైతే డబుల్ బెడ్రూమ్ దగ్గర 110 ఎకరాలు జాగు ఉందని వాళ్ళు చెప్తున్నారు. నేను అనేక వేదికలు నేను సవాల్ విసురుతూ పోతున్నా. ఈరోజు 110 ఎకరాల జాగాన్ని సేకరణ చేయలేదు, కేవలం 76 ఎకరాల సేకరణ చేశారు. ఆ 76 ఎకరాలు కూడా అక్కడ అంబేద్కర్ భవన్, బీసీ భవన్, గిరిజన భవన్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటికట్లా పనిచేసి 76 ఎకరాలు పనిచేసి ఈరోజు కాగితాలతో సహా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఏమంటారు, కాదు అక్కడ జాగుంది, జాగుండంగా తరలించారని చెప్తున్నారు. నేను నమ్మే దేవుడు జంగుబాయి దేవత. ఈరోజు నా అమ్మ నాన్న బతుకున్నారు, నా అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా. ఈరోజు అక్కడ జాగ లేకపోవడంతో ఎక్కడైతే జాగుంటే అక్కడ కట్టాలని రూల్ ఉంది. కాబట్టి నేను ఉట్నూరు ప్రాంతంలో జాగుంటే అక్కడ ప్రాంతంలో తీసుకుపోయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కడితే ఇక్కడ వీళ్ళందరూ కూడా నా మీద విషప్రచారం చేసి కాదు మన ప్రాంతానికి మండలానికి వచ్చిన స్కూల్ని అడి తరలించారు. ఈరోజు నియోజకవర్గానికి వచ్చిన స్కూలు, ఆ స్కూల్ని ఎక్కడైనా కట్టచ్చు. నేను సౌర విస్తృతంగా మీకు నిజంగానే
నా మీద ఇంత విష ప్రచారం చేస్తారు కదా, నేను తడి బట్టలతోటి ఏ రాముని గుడికి రమ్మని వస్తా, లేకపోతే హనుమంతుని గుడి మీద రమ్మని వస్తా, వెంకటేశ్వర స్వామి గుడిలో తడి బట్టలతో రమ్మని రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నా మీద విష ప్రచారం చేసే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారా? భూమి ఉందని చెప్పారు కదా, ఈరోజు ఇక్కడ భూమి లేదు కాబట్టి మనం అక్కడ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒకవేళ ఫస్ట్ పేజ్లో ఒక భూమి లేదు కాబట్టి సెకండ్ పేజ్లో వచ్చి సెకండ్ పేజ్లో కూడా భూమి చూపకపోతే ఇప్పటికీ యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటర్స్ రాకపోతుండే. దాంతోపాటు బస్తీ దవాఖానం అంటే జాగలేదు, రెంకున వాగతులు పోయి నేను టెంకాయ కొట్టిన, గుండె జాగ కూడా లేనట్టు పరిస్థితి కూడా ఆనాటి పాలకులు చేశారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అబద్ధ ప్రచారంతో ఈరోజు ఓట్ల కోసం ఏదేదో అబద్ధ ప్రచారాలు మాట్లాడుతారు. వాళ్ళని బీజేపీ లీడర్ని బీఆర్ఎస్ వాళ్ళని నమ్మకండి. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు కదా, ఎందుకేం చేయలేకపోయారు? 2 సంవత్సరాలు మేము ఏం చేస్తాం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి, వాళ్ళ పక్షాన్ని నేను మాటిస్తున్నా. అభివృద్ధి చేసే బాధ్యత నాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే మొత్తంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఇటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు అయితే చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, నిర్మల్ జిల్లా నుండి.